అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నమస్కారాలు సార్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సార్ నా పేరు రాజేష్ వేముల. నేను ఒక ప్రైవేట్ సంస్థలో డ్రైవర్గా జాబ్ చేస్తున్నాను. నేను మీ వద్దకు ఒక విషయం తీసుకురావాలనుకుంటున్నాను. కానీ మీ వద్దకు వచ్చి కలిసేంత మాకు ఉండదు కాబట్టి, ఈ వీడియో ద్వారా మీ దగ్గరికి రావాలనుకొని, విషయం ఏంటో మీకు తెలియజేయాలనుకొని ఈ వీడియో చేస్తున్నాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయినప్పటి నుంచి దాదాపు 8 నెలలు 9 నెలల నుంచి ఈఎస్ఐలో మాలాంటి వాళ్ళకు ఉండే ఈఎస్ఐ హాస్పిటల్లో ఈ కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్, సర్జికల్ ఐటమ్స్ ఇలాంటివి కొన్ని కాస్ట్లీ ఉంటాయి. మామూలు చిన్న చిన్న వాటివి అయితే ఏమంటే నాచరంలోనో లేకపోతే డిస్పెన్సరీలోనో పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఏమవుతుందంటే ఆ మెడిసిన్ని మనం మన పేపర్స్ అన్నీ సబ్మిట్ చేస్తే, పేషెంట్ యొక్క ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే, అది మెల్లగా పైదాకా వెళ్ళి అక్కడి నుంచి ఈఎస్ఐ నాచారం హాస్పిటల్లో ఉన్న నోడల్ ఆఫీస్కి వస్తుంది. నోడల్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి, బాబు నీ మెడిసిన్ వచ్చినాయి తీసుకో అని చెప్పిస్తారు. అది కొంచెం కాస్ట్లీ మెడిసిన్ అయి ఉంటే జెన్యున్గా పేషెంట్కి అది అవసరం అనిపిస్తే హాస్పిటల్లో తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి 8-9 నెలల నుంచి పేషెంట్స్కి చాలా రకాల పెద్ద పెద్ద జబ్బులున్న పేషెంట్స్కి అలాంటి మెడిసిన్స్ అందటలేదు. చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళి సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ ఎదుర్కొన్నటువంటి ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలవడం కూడా జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మేము చాలాసార్లు గవర్నమెంట్కి అర్జీలు పెట్టాం అని చెప్పి వాళ్ళు పంపించిన లెటర్స్ చూపిస్తున్నారు. దీనివల్ల చాలామంది పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదేం జరుగుతుంది అని మాలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే మాకు చాలా టైం పడుతుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి మీలాంటి వాళ్ళకి ఇది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి జస్ట్ 1 or 2 ఫోన్ కాల్స్తో తెలిసిపోతుంది మీకు. కాబట్టి దయచేసి చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొన్ని మేజర్ ఇబ్బందులతో బాధలతో పడుతూ ఉంటారు. బయట హాస్పిటల్కి వెళ్ళలేరు. అంత అమౌంట్ పెట్టి మెడిసిన్స్ కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మీ దాకా చేరాలని కోరుకుంటున్నా. అందరినీ మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి దాకా ఇది రీచ్ అయ్యేలాగా షేర్ చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. అలాగే మీ వరకు రాగానే తక్షణమే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. ఇది ఒకటే విన్నపం. నాకు పార్టీలతో సంబంధం లేదు. నాకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను కేవలం బాధితుడిగా మాత్రమే మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మీ దాకా వచ్చే అవకాశం అలాంటి వాళ్ళకు చిన్న వాళ్ళకు ఉండదు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్ అందరికీ.